హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇందులో 2 ఫంక్షన్స్కి వెళ్ళొచ్చాను. మళ్ళీ ఒడియాలు, బియ్యంతో అన్నంతో ఒడియాలు పెట్టాను. మళ్ళీ ఒక బిర్యానీ రెసిపీ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈరోజైతే ఫంక్షన్కి ఒక గృహప్రవేశానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ హైదరాబాద్లోనే పొద్దున్నే 5 గంటలకు లేచి ఇది ఉడికించాను అనమాట. రైస్ తోటి ఒక గ్లాసు రైస్, నేను నానబెట్టింది 2 గ్లాసుల రైసు బాగా కడిగేసి 2 రోజులు నానబెట్టేశాను. 3వ రోజుకి తీయాలన్నమాట. 2 రోజులు నైట్ నానబెడితే మళ్ళీ నెక్స్ట్ డే 3rd డేకి తీయాలి. అట్లా తీస్తే బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట. 1 గ్లాసు వాటర్కి 7 గ్లాసుల వాటర్ పోయాలి. నీళ్ళు ఇలాగ ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, దానికి సరిపడేంత కొన్ని జీలకర్ర వేసి నీళ్లు పోసేయాలి. నీళ్లు బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత అందులోనే మనము వాము, కొంచెం జీలకర్ర, నువ్వులు, మళ్ళీ కారం ఆయిల్లో వేసినా పర్లేదు, నీళ్ళల్లో వేసినా పర్లేదు, కొంచెం పసుపు, కొంచెం కారము, ఉప్పు టేస్ట్కి సరిపడేంత వేసి బాగా నీళ్ళను మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత అవి రైస్, మనం నానబెట్టిన రైస్ ఉంటాయి కదా, కొంచెం వాటికి ఇలాగా కడిగినట్టు చేయాలన్నమాట. ఇందులో ఉన్న నీళ్ళే, బియ్యం నానబెట్టిన నీళ్ళే ఎసురు పెట్టాలన్నమాట. బాగా ఇలా చేతితోటి చెదిమేస్తే అవి ఒక రైస్ నూక 2 పగిలి ఇలాగ అవుతాయి అన్నమాట రైస్ అనేది. అలాగ కొంచెం చేతితోటి ఇలాగ చేస్తేనే అయిపోతాయి. అలాగా ఎసురు వచ్చిన తర్వాత ఈ రైస్ కూడా అందులో వేసేసి బాగా ఉడికించాలి. ఇంకొకటి, 1 కేజీ టమాటాలు వేయాలన్నమాట. బాగా కట్ చేసేసి ఆయిల్లో వేసినా పర్లేదు, నీళ్ళలో వేసినా కూడా పర్లేదు. కొంచెం ఆయిల్లో వేస్తేనే బాగా టేస్ట్ వస్తాయి. ఆయిల్లో కొంచెం వేడెక్కినలాగా చేయాలి. 1 కేజీ టమాటాలు వేయాలన్నమాట. అవన్నీ వేసి బాగా ఉడకపెట్టాలి. మెత్తగా ఉడికిన తర్వాత ఇలాగ 2 ఇంట్లోనే వేసాను. నేను ఆ రోజు ఫంక్షన్కి కూడా వెళ్తున్నా, మళ్ళీ పైన వర్షం వచ్చేటట్టు ఉందనేసి ఇంట్లోనే వేసాను. ఎండకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇటు వేస్తూ ఉంటే ఇటు ఆరిపోతూ ఉంటాయి. ఇలాగ నీడకు కూడా వేసుకొని నెక్స్ట్ డే కూడా ఆరబెట్టుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. కవర్లో ఈరోజు అయితే నేను వెళ్ళేది ఉందనేసి ఇంట్లోనే వేసాను అనమాట. 2 చేతులకి ఇలాగ కవర్స్ వేసుకొని కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఇలాగ రౌండ్ చేసి వేసేస్తున్నా. ఇలాగే ఈ చేతిలో చేయాలన్నమాట. లేకపోతే కవర్స్ వేసుకోకపోతే కొంచెం మంటగా ఉంటుంది, కారం ఉంటుంది కాబట్టి కొంచెం మంటగా ఉంటుంది అన్నమాట. వేడిగా కొంచెం ఆరిన తర్వాతే వేసాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ముందు ఉడికిచ్చేసా కదా, 5 గంటలకు లేచి ముందు ఉడికిచ్చేసాను. 8:30 వాళ్ళు వెళ్ళిన తర్వాత వేసాను అన్నమాట నేను. ఇదిగోండి ఇలాగా వచ్చాయి నాకైతే. ఇలా వేసేసాను. నేను కొంచెం దొడ్డుగా అయినాయి అనిపించింది. కొంచెం పల్చగా వేయాలన్నమాట, తొందరగా ఎండిపోతాయి. ఇదిగోండి ఇక్కడైతే వేసేసాను. ఇప్పుడు స్నానం చేసేసి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి రావాలన్నమాట. ఇక్కడే కాబట్టి దగ్గరే వెళ్ళి వచ్చేసాను. ఇదే వీడియోలోనే ఉగాది వీడియో కూడా ఉంటుంది. 2-3 రోజుల వీడియో అక్కడక్కడ షూట్ చేసింది వేసాను అన్నమాట. 2-3 ఫంక్షన్లకి తిరిగి వచ్చాను. ఇది వచ్చేసి బిర్యానీ రెసిపీ అండి. ఒకరోజు బిర్యానీ చేసింది కూడా షూట్ చేసా. అది నేను చేయలేదు, మా పాప చేసిందనమాట.
ఫోన్లో చూసి వీడియోలో చూసి చేసింది తను. ఇక్కడ వచ్చేసి గ్రేవీకి బిర్యానీకి అన్నీ రెడీ చేసుకుంది. గ్రేవీ కోసము కొన్ని కొబ్బరి, నువ్వులు, చెక్క, జీలకర్ర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొంచెం టమాటా, కొంచెం చింతపండు, కొంచెం పల్లీలు, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మళ్ళీ కొంచెం కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఇలాగ బాగా మిక్సీకి పట్టుకోవాలి. మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్కి కొంచెము బిర్యానీ బాస్మతి రైస్ అన్నమాట. కొంచెం నీళ్ళు వేసి అందులోనే చెక్క, లవంగాలు, అది పత్త అవన్నీ వేసి కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి రైస్ కూడా అందులో వేసి ఉడికిచ్చేసాను. ఇదిగోండి గ్రేవీ. క్లిప్స్ కొంచెం అటు ఇటు అయిపోయాయి అన్నమాట. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను ఇందులో. పచ్చిమిర్చి వేసి ఆ గ్రేవీ మొత్తం ఇందులో కలిపేసి కొంచెం ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత నీళ్లు పోయాలన్నమాట. నీళ్లు పోసి ఇంకా ఉడికించాలి. దగ్గరికి అయ్యేంత వరకు గ్రేవీ రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పెరుగులో కొంచెం కారం, ఉప్పు, మసాలా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం క్యారెట్, కొత్తిమీర, మళ్ళీ బీన్స్ సన్నగా కొంచెము పొడుగుగా కట్ చేసుకున్నవే అన్నీ, బీన్స్, మళ్ళీ బఠానీలు, పచ్చ బఠానీలు, ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. దాంట్లో కొంచెం గోబీ పువ్వు, సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ అనేది బాగా సూపర్ వస్తుంది అన్నమాట. ఇదేమో బిర్యానీ మసాలా. బాగా కలుపుకోవాలి దీన్ని. ఇలా కలుపుకున్న దాన్ని ఒక బేషన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది వేసిన తర్వాత కొంచెం ఒకటి పత్త, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, దాల్చిన చెక్క, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అది కలుపుకున్నదంతా ఇందులో కొంచెంసేపు అలాగే పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఈ ఆయిల్లో వేసి బాగా కలిపేసేయాలి. గ్రేవీ ఉడుకుతోంది పక్కన. ఇలా బాగా కొంచెం ఉడికిన తర్వాత ఈ రైస్ అనేది 70% ఉడికించుకొని వంపేసేయాలన్నమాట. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఉప్పు వేసి కొంచెం ఉడికించాలి.
ఇందులో సరిపడేంత ఉప్పు వేసుకుంటే దానికి దీనికి కొంచెం సెట్ అవుతుంది. ఈ రైస్ అనేది ఇందులోనే వేసేయాలి. ఇలాగా ఇలా వేసి కొంచెం నెయ్యి వేసి దీనికి దమ్ము పెట్టేయాలన్నమాట. కొంచెం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర. రైస్ ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండితే రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసి దీనికి కొంచెం వాటర్ వేయాలి. మూత పెట్టేసేయాలన్నమాట. తర్వాత ఇలాగొస్తుంది. ఇలా కలిపేసేయాలి. దమ్ము పెట్టడం అంటే పైన మూత పెట్టి ఏమన్నా బరువు పెట్టేసేయాలి. ఇదండి మా బిర్యానీ రెసిపీ. బిర్యానీ అంటారా, పులావ్ అంటారా చూడండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. దీనికి గ్రేవీ కాంబినేషన్ అయితే హైలైట్ వచ్చింది. కొంచెం ప్రాసెస్ కానీ తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇవాళ రెసిపీ అండి. ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు అక్కడక్కడ షూట్ చేశా అని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు తొందరగా లేస్తాము. ముందైతే 4 గంటలకు లేచి మా తాత వాళ్ళు ఉన్నప్పుడు 6 అనేసరికి స్నానాలన్నీ అయిపోయి పచ్చడి కూడా తినేసి సేమియా పాయసం తినేసేవాళ్ళంట. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇవన్నీ చేసేసరికి కొంచెం టైమే పడుతుంది కదా. ఇక్కడ 5 గంటలకైతే లేచాను. క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని స్నానం చేసి పూజ కూడా చేసేసిన తర్వాత సేమియా పాయసం చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి తోరణాలు కడుతున్నారన్నమాట మా వారు, పిల్లలు. ఇలాగ స్వస్తిక్ అది వేస్తుంది మా పాప, మా వారు ముగ్గురు వాళ్ళు ఆ పనిలో పడ్డారు. ఇక్కడ వచ్చేసి పచ్చడి కూడా చేసేసాము. అన్నీ నైవేద్యం అలాగా పచ్చడి కూడా మేము ఇలాగా చూపిస్తాము. సేమియా పాయసం కొంచెం రైస్ వేసి వండుతామన్నమాట. ఇదిగోండి మా పచ్చడి. ఒకటి మాకు తాగడానికి, ఒకటి ఇలాగ దేవుని దగ్గర పెట్టడానికి 2 చేస్తామన్నమాట. వాటికి పూజ చేస్తాము. ఈ పచ్చడి ఎలాగ చేస్తామో కూడా నేను చెప్తాను. ఏదో వేసాము అంటే కుదరదన్నమాట. మా ఇంట్లో అన్నీ బాగా వేయాలి, టేస్ట్ రావాలన్నమాట. చింతపండు అయితే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత చింతపండు నానబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మామిడికాయ సన్నగా తురిమినది, ఖర్జూరము, మళ్ళీ ఉల్లిపాయలు, పుట్నాల పొడి, కొబ్బరి పొడి, బెల్లము, మళ్ళీ వేప పువ్వు, కొంచెం సైంధవ ఉప్పు, మళ్ళీ అది గ్రేప్స్, వైట్ గ్రేప్. ఉగాది రోజైతే ఇంతవరకే షూట్ చేశాను. ఇంకా వంటకి మామిడికాయ పులిహోర చేశాను, మామిడికాయ పచ్చడి చేశాను, మళ్ళీ రైసు. మళ్ళీ ఆ రోజు టిఫిన్ ఏం చేయలేదు. ముందు సేమియా పాయసమే తింటారనమాట. ముందు రోజు ఉగాది వస్తుందంటే ఊర్లో అయితే కొత్త సేమియాలు చేసి ఆ రోజే వండుతారు. ఇక్కడైతే ముందువే ఉన్నాయన్నమాట, అవే వండేసాను నేనైతే. సిటీలో ఎక్కడ చేయడానికి ఉంటుంది, అందుకనే ఆ రోజు. మళ్ళీ వంటకు వచ్చేస్తే ఆ రోజు 2 కర్రీస్, మళ్ళీ మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోర, రైస్, ఇంకా అది స్వీట్ చేసా ఒకటి, దొడ్డు రవ్వ ఉంటుంది కదా దాంతో పాయసం లాగా చేశాను. ఆ రోజుకి అక్కడి వరకే షూట్ చేశాను. వంట కూడా చేసేసి ఆ రోజంతా
ఇక తర్వాత షూట్ చేయలేకపోయాను. పిల్లల దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా, ఎందుకులే వాళ్ళకి సతాయించడం అనేసి ఫోన్ తీసుకొని షూట్ చేయలేదు. ఇక్కడి వరకు అయితే మా అబ్బాయి షూట్ చేశాడు. దాని తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇక ఇది ఉగాది రోజుకైతే ఇదే వీడియో. మళ్ళీ నెక్స్ట్ డేనా మా ఆడపడుచు వచ్చారన్నమాట. పెద్ద ఆడపడుచు అదే ఫంక్షన్కి వచ్చారని చెప్పాను కదా, ఇంటికి వచ్చారు. తర్వాత ఇంకొక ఊరు సైడ్ ఫంక్షన్ ఉంటే మళ్ళీ వెళ్ళొచ్చాను. ఇక్కడ ఉంటే పర్లేదు కానీ ఊర్లో ఫంక్షన్స్ అంటే చాలా దూరము, వెళ్ళక తప్పవు. అన్ని ఫంక్షన్స్ అన్నీ చేయాలి. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏముండదు కానీ ఊర్లో ఫంక్షన్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం అంటే అది పెద్ద ప్రాసెస్. పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళాలి, మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ చేసుకోవాలి, అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడైతే నేను, మా వారు, మా పెద్ద ఆడపడుచు ఒకతను ఉంది ఇక్కడనే, ముగ్గురం వెళ్ళాము. అక్కడ నుంచి మా 2 ఆడపడుచులు వచ్చారన్నమాట. 3 ఆడపడుచులు అందరం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళాము. తొట్టాల ఉండింది చిన్న పాపది, ఉయ్యాల ఫంక్షను, అది దానికి వెళ్ళొచ్చేసాము. ఆ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ ఊరికి కూడా వెళ్ళాను అనమాట. మా అత్తమ్మ పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారు, నేను మా వారే వెళ్ళాము. మళ్ళీ ఊరికి వెళ్ళి మా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ కూడా కొంచెం వర్క్ చూసుకొని వచ్చేసాము. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టికి ఇదే వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే అండి, బాయ్ అండి. ఇవి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో దిగిన ఫొటోస్ కొన్ని యాడ్ చేశాను ఇక్కడ.